అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో ముందస్తు యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొంచాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రజలందరికీ ముందస్తు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగా దినోత్సవం ఒక్కరోజు మాత్రమే యోగా చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, నిత్య జీవితంలో యోగా సాధన చేయండి. దీని ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని తానే కాపాడుకోవాలని సూచిస్తూ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే ఆసుపత్రి చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా యోగా అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యోగా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం 21వ తేదీ జూన్ నాడు జరుపుకోవడం జరుగుతుంది. అంటే యోగా దినోత్సవం నాడు మాత్రమే మనం ఏదో యోగా డే సెలబ్రేషన్స్ చేసుకొని ఆ ఒక్కరోజు ఒక అరగంట గంట యోగా చేసేసి మళ్ళీ సంవత్సరం అంతా మర్చిపోతే కుదరదు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మన హెల్త్ కాపాడుకోవడం అనేది మనదే బాధ్యత. ఎవరి ఆరోగ్యం వాళ్ళే కాపాడుకోవాలి. రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరిగి లక్షల లక్షల డబ్బులు హాస్పిటల్కి పోసే కంటే తక్కువ ఖర్చుతోటి మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని ఇట్లా యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎవరికి తోచింది వాళ్ళు వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే యోగా చేయగలిగే యోగా కానీ ఏదో ఒకటి మన కోసం రోజులో కొంత టైం కేటాయించుకొని మంచి సాత్విక ఆహారం తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకోదలుచుకుంటే మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. రేపటి రోజున హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు కూడా. సో ప్రజలందరికీ కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ ఎవరి ఆరోగ్యం పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకోండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మనం గాలి కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనం చెట్లు నాటడం ఒకటి, వాటిని పెంచడం, తద్వారా ప్రకృతిని కూడా మనము